బద్వేలి పెద్ద చెరువు కట్టపైన క్షుద్ర పూజలు కలకరం లేపుతున్నాయి. మనం క్షుద్ర పూజలు జరిగినటువంటి సంఘటనా స్థలంలోకి చేరుకుంది. అసలు ఎలా జరిగింది ఏంటనే విషయాలు ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా మనం పొలిమేర 1, 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ సినిమాలో జరిగిన సీనును తలపించే విధంగా ఉంది. ప్రస్తుతం మనం సీన్ కూడా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ప్లేస్లో ఒక 2 జాకెట్ పీసులను పరిచాడు అతను. మొదటగా ఒకటి రెడ్, బ్లాక్, తర్వాత కొన్ని మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి, అలాగే అగరబత్తీలు, నెయ్యి దీపాలు, నల్లటి దారం, అలాగే కొబ్బరికాయలు, నిమ్మకాయకు ఒక శూలం చెక్కి ఆ శూలంకు ఒక ఫోటో గుచ్చినటువంటి సీన్ చూస్తే చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పర్సన్ పైన, ఒక ముస్లిం యువతి పైన జరిగినటువంటి వశీకరణ పూజలాగే ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎవరు ఈ సంఘటనకు పాల్పడింది, ఇక్కడ క్షుద్ర పూజలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అంటే 2 రోజుల క్రితం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత జరిగినటువంటి సంఘటనగా దీన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బద్వేలి చెరువు కట్టపైన ఎక్కడ చూసుకున్నా కూడా మందు బాటిల్స్, వాటర్ ప్యాకెట్లే ఉంటాయి. ఎందుకంటే ఇది మందు బాబులకు పెద్ద అడ్డా, ఇది నిత్యం. ఇది బద్వేలి చెరువు కట్ట, బద్వేలి సైడ్ నుంచి లక్ష్మీపాలెం దాటుకొని చెరువు కట్ట ఎక్కిన తర్వాత ఇటు పోరుమామిలకు వెళ్ళే రూట్లో సైడ్కు ఒక దారి ఉంటుంది. అంటే చెరువు అలుగు పారే దగ్గరికి వస్తున్నటువంటి దారి మధ్యలో దీన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని ఈ ప్రాంతం మొత్తం కూడా మందుబాబులకు అడ్డాగా ఉంటుంది. కానీ 12 వరకు, 1 గంట వరకు కూడా ఇక్కడ మందుబాబులు మద్యం సేవిస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత జరిగిందా ఇది? ఎందుకంటే అంతకు ముందే జరిగితే ఎవరో ఒకరు దీన్ని గుర్తించి ఉండేవాళ్ళు, ఏం చేస్తున్నారని వాళ్ళను ప్రశ్నించి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ప్లానుడ్గా 12 గంటల తర్వాత, అంటే పూర్తిగా అర్ధరాత్రి 1 గంట 2 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ పసుపు, కుంకుమ వాడారు, అలాగే నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు వాడారు, నల్లటి దారం వాడారు. వీటన్నిటికంటే కూడా భయోత్పాదాన్ని కలిగించేటువంటి అంశము ఒక ఫోటోను ఇక్కడ పెట్టారు. ఒక పర్సన్, ఒక లేడీ ఫోటో, అది కూడా 2 ఫోటోలను తీసుకొచ్చారు. ఒక ఫోటోను నిమ్మకాయతో పాటు శూలానికి గుచ్చారు దాన్ని. తర్వాత 4 వైపులా కొబ్బరికాయలు పెట్టి ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి ఆనవాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఈ సంఘటన చూస్తే ఎవరైనా కూడా ఉలిక్కి పడతారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ దారిలో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా దీనిని పెద్దగా గమనించినట్లేరు. కేవలం ఇక్కడ పూజ చేయడానికి పరిచినటువంటి ఈ జాకెట్లు కూడా అవి ఎవరో జాకెట్ పీసులు కూడా గాలికి ఎగిరి వచ్చి కొద్దిగా పక్కన పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 2 జాకెట్ పీసులను మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 3 కొబ్బరికాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ వీటిపైన ఒకటి ఉంది, మరొకటి ఇక్కడ ఉంది, మరొకటి ఇక్కడ కనిపిస్తుంది మరొకటి. అంటే 4 వైపులా 4 కొబ్బరికాయలను ఉంచారు. ఇది పూర్తిగా క్షుద్ర పూజలు చేసేటువంటి విధానంలోనే వాళ్ళు ఫాలో అయ్యారు. 4 వైపులా 4 కొబ్బరికాయలు ఉంచారు, 4 వైపులా 4 ద్వీపాలు వెలిగించారు, మధ్యలో 2 సూదులు గుచ్చారు, 2 నిమ్మకాయలకు, ఆ 2 నిమ్మకాయలకు 2 ఫోటోలను సెట్ చేశారు. మొత్తం వ్యవహారం పూర్తిగా, అంటే ఇది వశీకరణ మంత్రాన్ని ఒక యువతి పైన ప్రయోగించినట్టుగానే చాలా స్పష్టమైనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీన్ని పోలీసులు ఏమాత్రం ఇప్పటికీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు.